కడప జిల్లా జమ్మలమడుగులో ఆన్లైన్ మందుల విక్రయాలను నిరసిస్తూ మెడికల్ స్టోర్ యజమానులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే కార్పొరేట్ సంస్థలు మందులను డోర్ డెలివరీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. అధిక డిస్కౌంట్ల పేరుతో నాసిరకం మందులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిషేధించాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ లేబుల్లతోటి ఆన్లైన్లో వ్యాపారం చేయడము, తర్వాత కార్పొరేట్ కంపెనీలు ఎవరీ స్ట్రీట్కి ఒక షాప్ని ఓపెన్ చేయడము, అందులో అత్యధిక డిస్కౌంట్లు అని చెప్పేసి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని అమ్మడము, వీటన్నిటిని నివారించడానికి అఖిల భారత సంఘం కెమిస్ట్ సంఘం తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని ఆర్డీఓ ఆఫీస్ ద్వారా మేము వినతి పత్రం సమర్పించడానికి ర్యాలీగా వచ్చాము. తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ, మా ప్రియమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు మీడియా మిత్రులకు కూడా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం ఈ ఆన్లైన్ వ్యవహారము, ఆన్లైన్ అక్రమ మందుల నివారణ కొరకు మేము అందరం కూడా కలిసికట్టుగా మేము స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కారణం ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆన్లైన్ వ్యవహారం వచ్చిన తర్వాత అక్రమ మందులు అన్నీ కూడా చాలా తక్కువ ధరలకు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ వాళ్ళు ప్రజలను చాలా అనారోగ్యాలకు గురి చేస్తూ ఆన్లైన్ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనమాట. ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎటువంటి డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా కూడా ఈ యొక్క మందులను, అక్రమ మందులను వాళ్ళు ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్ ఆశ చూపించేసి వాళ్లకు, ప్రజలకు ఏమీ తెలియనటువంటి అమాయకులకు అంటగడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవహారాన్ని ఈ రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, తర్వాత ఈ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కు సంబంధించినటువంటి పూర్తి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఇమీడియట్గా వెంటనే వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ